తెలంగాణ యాసంగి సాగు తగ్గింది. యాసంగిలో సాగునీళ్ల కొరత ప్రభావం వరి సాగుపై భారీగా పడింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 7 లక్షల ఎకరాల్లో పంట సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం మొండి పట్టుదలతో సాగునీరు ఇవ్వకపోవడంతో పంటల సాగు తగ్గిపోయింది. సమయానికి నీరు విడుదల చేయకపోతే సాగైన పంటలు చేతికి రావడం కష్టమేనని రైతులు వాపోతున్నారు. యాసంగి సాగులో మళ్లీ పాత కరువు రోజులు వస్తున్నట్లు కనిపిస్తోంది. కొన్నేళ్లుగా క్రమంగా వానాకాలంతో పోటీ పడుతూ పెరుగుతూ వస్తున్న యాసంగి సాగు ఈ ఏడాది తగ్గుముఖం పడుతోంది. వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం నిరుడు ఇదే సమయానికి గల యాసంగి సాగుతో పోలిస్తే ఈ ఏడాది 7 లక్షల ఎకరాల్లో పంట సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. నిరుడు ఇదే సమయానికి 60 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవగా ప్రస్తుతం ఇది 53 లక్షల ఎకరాలకే పరిమితమైంది. నిరుడు యాసంగిలో రికార్డు స్థాయిలో 72.63 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అంటే గత యాసంగి సాగును చేరేందుకు ప్రస్తుతం ఇంకా 20 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సిన అవసరం ఉంది. యాసంగిలో సాగునీళ్ల కొరత ప్రభావం వరి సాగుపై భారీగా పడింది. నాగార్జున సాగర్ తో పాటు కడెం, ఎస్ఆర్ఎస్పి, నిజాం సాగర్, కాళేశ్వరం అనుసంధాన ప్రాజెక్టుల నుంచి అవసరమైన సాగునీళ్లు అందుబాటులో లేకపోవడంతో వరి సాగు భారీగా తగ్గింది. గతంతో పోలిస్తే మొత్తం సాగు 7 లక్షల ఎకరాల్లో తగ్గితే అందులో వరి సాగే ఏకంగా 6 లక్షల ఎకరాల్లో తగ్గింది. సాగర్ నీళ్లు ఇవ్వలేమని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేయడంతో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడింది. మొండి పట్టుదలకు పోయి కాళేశ్వరం ద్వారా నీళ్ల పంపిణీని మొత్తం బంద్ చేసింది. ఈ ప్రభావం రాష్ట్రంలోని సుమారు 13 జిల్లాలపై సాగుపై పడింది. దీంతో పాటు కడెం, ఎస్ఆర్ఎస్పి, నిజాం సాగర్ ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఇవ్వకపోవడంతో పంటల సాగు అయోమయంలో పడింది. ప్రస్తుతం గత సీజన్లో కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసిన నీళ్లు ఆయా చెరువుల్లో, ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. దీంతో రైతులు ఇప్పుడు ఆ మాత్రం పంటలు సాగు చేయగలుగుతున్నారు. అయితే ఇది రైతులకు తాత్కాలిక ఉపశమనమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పంటల చేతికి దక్కాలంటే 2 నెలల పాటు సాగునీళ్లు అందాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆయా ప్రాజెక్టుల కింద సాగునీళ్లు అందించడం లేదు. ఈ నేపథ్యంలో పంటల చివరి దశల్లో నీళ్లు అందడం కష్టమేనని అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదే జరిగితే పంటలు చేతికొచ్చే సమయంలో ఎండిపోతాయేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నీళ్లు అందుబాటులో ఉండడంతో ఊరుకోలేక పంటలు సాగు చేసుకున్నామని, ఈ పంటలకు చివరిదాకా నీళ్లు అందుతాయా లేదో, పంటలు చేతికొస్తాయో లేదో అని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.